మన ఇంటి వారిని మనము సరిగ్గా చూసుకోకపోతే దేవుని దృష్టిలో ఒక అవిశ్వాసి కంటే ఇంకా చెడ్డవాడుగా నువ్వు కనపడతావు. నువ్వు సంఘములో పెద్దవైనప్పటికీ, నువ్వు సంఘములో పరిచారకుడు అయినప్పటికీ, నువ్వు సంఘంలో ప్రేయర్ టీంలో ఉంటున్నప్పటికీ, ఇంకోటి చేస్తున్నప్పటికీ కూడా అవిశ్వాసి కంటే చెడ్డవాడుగా ఉంటా. కానీ నా నమ్మకము, నా విశ్వాసం ఏంటంటే మీరు మీ కుటుంబాల్ని మంచిగా చూసుకునే బిడ్డలుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. కానీ ఈ చూసుకునే క్రమంలో మీరు చేసే పాపములేంటో కొన్ని మీతో మాట్లాడాల్సిందిగా దేవుడు నా హృదయంలో ఈ భారం పెట్టాడు. సాధారణంగా మన బిడ్డలను బాగా చూసుకోవాలి, మన ఇంట్లో బాగా చూసుకోవాలంటే మనం చేసే పని ఏంటంటే సేవింగ్స్ చేస్తాం. కరెక్ట్ కదా? పొదుపులు చేస్తున్నారుగా. ఆ ఎస్లోనే ఎస్ ఉంది, కానీ ఆ ఎస్లోనే భయంకరమైన ఎస్ ఉంది. చేస్తున్నారు లేదా? రైట్, సంతోషం. అంటే ఏంటి పాస్టర్ ఇప్పుడు సేవింగ్స్ చేయటం పాపం అంటారా అంటే, వాక్యానుసారమైన సేవింగ్స్ చేస్తే పాపం కాదు, కానీ వాక్యమును మీరి కుటుంబమును చూసుకోవాలన్న క్రమంలో సేవింగ్స్ చేస్తే మాత్రం అది పాపం. మరలా చెప్తున్నా, స్వకీయులను తన ఇంటి వారిని సంరక్షింపకపోతే వాడు విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాసి కంటే చెడ్డవాడుగా ఉంటాడని దేవుని వాక్యము చెబుతుంది. ఇది మనందరికీ తెలుసు, క్రైస్తవులందరికీ తెలిసి విషయము, ఇంకా అన్యజనులకు కూడా తెలిసి విషయము. మన కుటుంబ సభ్యులను మనం కాకపోతే ఇంకెవరు చూసుకుంటామరా అని చెప్పేసి ఈ చూసుకునే క్రమంలో మన వాళ్ళు చేసే మొట్టమొదటి పని ఏంటంటే సేవింగ్స్ చేయటం మొదలు పెడతా ఉంటారు. వాళ్ళకు వస్తుంది 10,000 ఆదాయమైనా, 20,000 ఆదాయమైనా, ₹1,00,000 ఆదాయమైనా ఏదో ఒక రూపంగా సేవింగ్స్ చేసుకుంటూ ఉంటాం. బ్యాంకులో కూడబెట్టుకోవటమో, పలానా చోట కూడబెట్టడమో, లేదంటే పలానా చోట ఇన్వెస్ట్ చేయటమో, ఏదో ఒక రకంగా ఈ సేవింగ్స్ చేస్తూ ఉంటాం. సేవింగ్స్ చేయటము, పొదుపు చేయటము, దాచిపెట్టడము ఇంటి వారి కోసము పాపమని నేను చెప్పటం లేదు, కానీ వాక్యానుసారముగా నువ్వు సేవింగ్స్ చేస్తున్నావా లేదా అని చూసుకోవాలి. వాక్య నియమాలకు లోబడి నువ్వు పొదుపు చేస్తున్నావా లేదో చూసుకోవాలి. వాక్య నియమాలు మీరి నువ్వు పొదుపు చేసినట్లయితే ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ మీదకి శాపమే వస్తుంది, గొప్ప దారిద్ర్యం నీ మీదకి వస్తుందట. వాక్యాన్ని మీరి సేవింగ్స్ చేయకూడదు, వాక్యాన్ని దాటి సేవింగ్స్ చేయకూడదు. అంటే అప్పుడు ఏంటంటే నువ్వు వాక్యం కన్నా నీ కుటుంబాన్ని ఎక్కువ ప్రాధాన్యతలో పెట్టినట్లు లెక్క. ఏంటి పాస్టర్ గారు వాక్యానుసారము కాని సేవింగ్స్ ఏంటి అంటే జాగ్రత్తగా చూసుకుందాం. మొట్టమొదటిది, శాపగ్రస్తమైన ధనము ఎప్పుడూ సేవింగ్స్ చేసుకోకూడదు, అది రాసుకోవాలి. శాపగ్రస్తమైన ధనము ఎన్నడూ సేవింగ్స్ చేయకూడదు. శాపగ్రస్తమైన ధనము. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం, త్వరగా యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము మొట్టమొదటి వచనం చదవమ్మా. శపితమైన దాని విషయంలో, మరలా చదవమ్మా. శపితమైన దాని విషయంలో, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేశారు. ఎట్లాగనగా యూదా గోత్రములో జెరహు ముని మనమడును, యూదా గోత్రములో జెరహు ముని మనమడును, జబ్ది మనవడును, కర్మీ కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకున్నాడు కనుక యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపించెను. యెహోవా ఏం చేశాడంట? ఇశ్రాయేలీయుల మీద కోపము చూపించాడంట. ఒకానొక దినమున దేవుడు పలానా పట్టణాన్ని మీరు పూర్తిగా నేలమట్టము చేయండి, ఆ పట్టణములో ఏది మిగిల్చి ఉంచడానికి వీలేదు. అప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏమన్నాడంటే, మీరు ఏ పట్టణముకైతే వెళ్తారో ఆ పట్టణములో శ్రేష్టమైనది మీ కొరకు దాచిపెట్టుకోండి, మీ కొరకు దాన్ని తీసుకోండి అని చెప్పాడు. కానీ ఈ పట్టణము దగ్గరకు రాగానే ప్రభు ఏమన్నాడంటే, ఈ పట్టణములో ఏది ముట్టడానికి వీలేదు, ఏది మీ కొరకు తెచ్చుకోవడానికి వీలేదు, ఏది మీ కొరకు దాచిపెట్టుకోవడానికి వీలేదు అని చెప్పేసి దేవుడు ఒక ఖచ్చితమైన ఆజ్ఞ ఇచ్చి ఇశ్రాయేలులను యుద్ధమునకు పంపిస్తే, ఇశ్రాయేలు యెహోషువ యొక్క అధికారము క్రింద వెళ్ళి యుద్ధము చేసి
జరగరానిది జరిగింది. ఏంటంటే దేవుడు చెప్పాడు, శపితమైన దాన్ని, ఆ పట్టణమంతా శాపమైంది, ఆ పట్టణమంతా శపితమైంది, దానిలోనిది ఏది మీరు తెచ్చుకోవటానికి వీల్లేదన్నాడు. అయితే ఆకాను అనే ఒక సహోదరుడు ఏం చేశాడంటే ఆ పట్టణంలో ఉన్న వెండి బంగారము ఇదిగో తన కొరకు తన కుటుంబ సభ్యుల కొరకు తెచ్చిపెట్టుకున్నాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే సేవింగ్స్ చేసుకున్నాడు. 10వ వచనం నుంచి చదువుదాం చూడండి జాగ్రత్తగా. ఇదే అధ్యాయము 10వ వచనం నుంచి. యెహోవా యెహోషువతో ఇట్లా నేను లెమ్ము నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. ఇశ్రాయేలీలు పాపము చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై, చూసారా, తీసుకోవద్దని దాన్ని తీసుకున్నారు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై చదవండి, తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు, చదవాలా, మీ మధ్య ఉండకుండా, శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగు చెప్పుము, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. ఏంటి? వెండి బంగారము ఆ పట్టణము నుంచి తెచ్చుకున్నారు. వెండి బంగారం శాపము కాదమ్మా, కానీ దేవుడు ఆ పట్టణములో వద్దన్నాడు. ఆ పట్టణము శాపము కలిగిన పట్టణం అన్నాడు. ఆ పట్టణములో వద్దన్నాడు. కానీ దానినే ఆకాను తెచ్చుకున్నాడు. ఇశ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలము చేయు వరకు మీ శత్రువులు ఎదుట మీరు నిలువలేరు. ఏమైందంటే వీళ్ళు ఆ తర్వాత హాయి అని ఒక చిన్న గ్రామం మీద యుద్ధం చేయడానికి వెళ్ళారు. ఆ గ్రామంలో ఓడిపోయారు వీళ్ళు. ఏంటయ్యా మాకు ఇలా ఓటమి, పెద్ద పెద్ద పట్టణాలను జయించాము, అనాకీయులను, హిత్తీలను, హివ్వీలను వీళ్ళనే ఓడించాము, మేము హాయి అనే ఒక చిన్న పల్లెటూరు దగ్గర మేము ఓడిపోయాము, ఎందుకు మాకు ఈ ఓటమని చెప్పేసి యెహోషువ యావత్ ఇజ్రాయేలు జనాంగం ఏడుస్తూ ఉంటే ప్రభు చెప్పిన మాట ఏమిటంటే మీరు సేవింగ్స్ చేసుకున్నారన్నాడు. మీ ఓటమికి కారణం ఏంటంటే మీరు సేవింగ్స్ చేసుకున్నారు. అదేంటి ప్రభు, నువ్వే అన్నావు కదా, దోపుడు సొమ్మన్నావు, కొల్ల సొమ్మన్నావు, తెచ్చుకోమన్నావు అంటే మిగతా పట్టణాల్లో తెచ్చుకోవచ్చు, కానీ ఈ పట్టణంలో తెచ్చుకోకూడదు అన్నాడు. కానీ ఎప్పుడైతే దానిని మీరి ఆకాను 15వ వచనం చదువునమ్మా. అప్పుడు శపితమైనది ఎవని యొద్ద దొరుకునో వానికి కలిగిన వారిని అందరినీ అగ్ని చేత కాల్చివేయవలెను. ఎలయనగా వాడు యెహోవా నిబంధనను మీరి ఇశ్రాయేలులో దుష్కార్యము చేసిన వాడు అనెను కదా. ఇప్పుడు 20వ వచనం నుంచి చదువుదాం. 20వ వచనం చదువు. ఆకాను యెహోషువతో, ఆకాను ఎవరు ఈ దొంగతనం చేసిందంటే ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రము 200 తులముల వెండిని. ఎంత వెండి తీసుకున్నాడమ్మా? 200 తులాల వెండి. ఎవరి కోసం తెచ్చుకున్నాడు? అతను వేసుకోవటానికి కాదు, దాచిపెట్టుకుంటే ఎప్పటికో అప్పుడు పనికి వస్తుంది. 200 తులముల వెండి, 50 తులముల ఎత్తుగల బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని, అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. అబ్బబ్బబ్బబ్బా, తను చేసినదంతయు ఒప్పుకున్నాడు. చూసారా, అంత బంగారము, అంత వెండి, ఇంకా పై వస్త్రం అంటే షీనారు పై వస్త్రం. మరి వాళ్ళ ఆవిడికి తెచ్చుకున్నాడో
మరి ఈయనకు తెచ్చుకున్నాడు తెలియదు కానీ మొత్తాన్ని తెచ్చుకున్నాడు. నేను అనుకోవటం వాళ్ళ ఆవిడికి అనుకుని ఉంటాను నేనైతే. ఆంటీ నవ్వుతున్నారు. బట్ ధనమును సేవింగ్ చేసుకోవటము, ధనమును దాచిపెట్టుకోవటము, ధనమును నిల్వ చేసుకోవటము, వెండి బంగారములు కొనుక్కొని దాన్ని పక్కన పెట్టుకోవటం తప్పు ఎప్పటికీ కాదమ్మా. కానీ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే శాపగ్రస్తమైనది ఒకటి కూడా ఉన్నది, శాపగ్రస్తమైన ధనము. ఒక విశ్వాసిగా నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ ధనము ఆశీర్వాదకరమైన ధనము, లేదా ఏ ధనము దేవుడు ఆమోదించిన ధనము, ఏ ధనము దేవుడి చేత శపించబడిన ధనమును గ్రహించాలి మీరు. అలా లేకుండా ప్రతి దానిని సేవింగ్ చేసుకుంటుంటే ఏమవుతుందో తెలుసా? శాపము నీ ఇంటి మీదకి వస్తుంది. శాపగ్రస్తమైన ధనమును తీసుకున్నవాడు అగ్ని చేత కాల్చివేయబడాలని ఉంది. 26వ వచనం చదువునమ్మా, ఇక్కడ నుంచి జంప్ చేసి. వారిని రాళ్లతో కొట్టిన తరువాత 25వ వచనం చదువునమ్మా. అప్పుడు యెహోషువ నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరుచుననగా ఇశ్రాయేలీయులందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. చూసారా, ఎప్పుడైతే శాపగ్రస్తమైన ధనమును తెచ్చుకున్నాడో అతని జీవితంలోనికి ఆశీర్వాదం రాలేదు, కానీ దేవుని అగ్ని అతని జీవితంలోనికి ప్రవేశించబడి అతనిని అతని కుటుంబాన్ని సమూలముగా నాశనము చేసేసిందమ్మా. చాలామంది ఈ వచనాలు చూసుకొని జాగ్రత్తగా ఏమనుకుంటారంటే, అమ్మో దేవుడు ఆశీర్వాదానికి వ్యతిరేకమేమో, దేవుడు దీవించబడటానికి వ్యతిరేకమేమో, మనం ఇంకా దీనముగా ఉండాలేమో అనుకుంటారు. నో 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 నో, అది కానే కాదమ్మా. విశ్వాసులుగా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే శాపగ్రస్తమైన ధనం ఒకటి ఉంటుంది, ఆశీర్వాదకరమైన ధనం ఒకటి ఉంటుంది. మనము సేవింగ్స్ చేసుకోవాలన్నా, పొదుపు చేసుకోవాలన్నా, మన వాళ్ళ కొరకు కూడబెట్టాలన్నా, మన వాళ్ళ కొరకు దాచిపెట్టాలన్నా మనము జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే అది ఆశీర్వదించబడిన ధనమా కాదా అని. ఆకానుకి ఈ విషయము తెలీదు. ఏదైతే ఉందిలే అని చెప్పేసేసి తన భార్య కోసము తన బిడ్డల కోసము షినారు పై వస్త్రము తెచ్చుకున్నాడు, 200 తులముల వెండి తెచ్చుకున్నాడు, ఇంకా 50 తులముల బంగారము తెచ్చుకొని దాచిపెట్టుకున్నాడు, సేవింగ్ చేసుకున్నాడు. ఫలితముగా అతని మీదకి ఏమొచ్చింది అంటే దేవుని అగ్ని అతనిని అతని కుటుంబాన్ని దహించి వేసేసింది. శాపగ్రస్తమైన ధనమును గనక మనము మన ఇళ్లలో ఉంచుకున్నట్లయితే, మన దగ్గర ఉంచుకున్నట్లయితే దేవుని తీర్పే మనం ఎదుర్కొంటాము, కానీ దేవుని ఆశీర్వాదము కానీ దేవుని అనుగ్రహము కానీ ఎట్టి పరిస్థితుల్లో మనము పొందుకోలేము. నా మాట అర్థమవుతుందా? పాస్టర్ గారు, ఇప్పుడు శాపగ్రస్తమైన ధనం ఏంటంటే ఇదిగో ఇక్కడ శాపగ్రస్తమైన ధనం ఎప్పుడైతే అతడు తెచ్చుకున్నాడో అగ్ని అతని మీదకి వచ్చిందంట. అగ్ని అతని మీదకి వచ్చింది. సో ఇప్పుడు శాపగ్రస్తమైన ధనము నూతన నిబంధనలు ఏమిటి? యోబు గ్రంథం వెళ్దాం. యోబు గ్రంథము 15వ అధ్యాయము. యోబు గ్రంథము 15వ అధ్యాయం 34వ వచనం. యోబు గ్రంథము 15:34వ వచనం. భక్తిహీనుల కుటుంబము నిస్సత్తువు అగును, లంచగొండుల గుడారములు అగ్ని కాల్చివేయును. చూసారా, ఆకాను చేసిన తప్పు ఏంటంటే శాపగ్రస్తమైన ధనము. ఆ శాపగ్రస్తమైన ధనము ఎప్పుడైతే అతడు తెచ్చుకున్నాడో అగ్ని అతని మీదకి వచ్చింది. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే లంచగొండుల గుడారముల మీద కూడా అగ్ని వస్తుంది, అనగా తీర్పు వస్తుంది అంటున్నాడు. ఇప్పుడు అర్థమైన శాపగ్రస్తమైన ధనం ఏమిటంటే లంచము తీసుకోవటము. ఆ లంచము తీసుకుని దానిని ఇంటికి తెచ్చుకోవటము, దాని కుటుంబ సభ్యుల కొరకు సేవింగ్స్ చేసుకోవటము, దానిని కుటుంబ సభ్యుల యొక్క పోషణ కొరకు వినియోగించుకోవటం ఏదైతే ఉన్నదో, ప్రియ సహోదరి ప్రియ సహోదరుడు నేను చెప్తున్నానమ్మా, అది శాపగ్రస్తమైన ధనము అంటా నేనైతే. పాస్టర్ గారు ఊరుకోండి పాస్టర్ గారు, ఈ రోజుల్లో ఎవడు పాస్టర్ గారు లంచం తీసుకోకుండా ఉంది, ఈ రోజుల్లో ఎవడు పాస్టర్ గారు అంత నీతిగా నిజాయితీగా బ్రతికేది అని అన్నట్లయితే ఈ రోజుల సంగతి నాకు తెలియదమ్మా. లంచము తీసుకోవటం అనేది అవిశ్వాసుల యొక్క పని. లంచము తీసుకోవటం అనేది విశ్వాసులకు తగినది కాదు. మన దేవుడు లంచగొండి కాదు. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయంకి వెళ్ళిపోండమ్మా. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 17వ వచనము. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 17వ వచన భాగం. ఎలయనగా
నీ దేవుడైన యెహోవా పరమ దేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు. దేవుడి యొక్క లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంట? లంచము పుచ్చుకొననివాడు. మరి ఆ దేవునిని తండ్రిగా కలిగిన నీవు లంచము తీసుకోవటం అనేది ఎంతవరకు సబబు అనేది నీకే వదిలేస్తున్నా. మన దేవుడు లంచములు పుచ్చుకొనివాడు, కానీ మనము మాత్రము లంచములు పుచ్చుకుంటాము అంటే దేవుని అగ్ని రాదా? చెప్పండి. దేవుని శాపం రాదా మన మీదకి? దేవునిలో లేని ఆ లక్షణము, దేవునిలో లేని ఆ స్వభావము తన బిడ్డల్లో ఆయన చూస్తుంటే ఒక్కొక్కసారి తల్లిదండ్రులు అంటారు, అసలు ఏంటి అసలు ఇది ఎవరి దగ్గర చూసి నేర్చుకున్నారా అంటారు. పిల్లలు కనుక ఎప్పుడైనా పాడైపోతున్నప్పుడు, పిల్లలు ఎప్పుడైనా చేయి దాటిపోతున్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే కొట్టి అసలు ఇది ఎక్కడ నేర్చుకున్నావు, ఎవరి దగ్గర నేర్చుకున్నావు? మన ఇంటా వంట లేవంటారు. తెలుసా ఆ మాటలు? ఇంటా వంట లేవను. మీకు ఇల్లు తెలుసు, వంట తెలుసు, అన్నీ తెలుసు, మీరు తెలియనట్టుండ మాకని కదా అంటాం లేదా మాట? మన ఇంటా వంట లేదు అంటాం మనం. మనుషులమైన నువ్వే నీ బిడ్డలను సరిచేసే విషయము, నీ బిడ్డలకు తప్పు చేస్తున్నప్పుడు ఎక్కడ నేర్చుకున్నావురా, ఎవరి సావాసం పట్టావురా, మన ఇంటా వంట లేవు అంటావు. మరి దేవుడు కూడా లంచములు తీసుకుని వాడు, కానీ నువ్వు లంచములు తీసుకుంటూ ఆయన ఎదుట కనబడుతున్నప్పుడు మరి దేవుడు ఎట్లా స్పందిస్తాడు? శాపగ్రస్తమైన ధనము ఇదే. దేవుడు ఏమంటున్నాడంటే లంచగొండుల గుడారములు అగ్నితో కాల్చివేస్తాను. చదువుతా ఒకసారి ఆ మాట. యోబు గ్రంథము 15వ అధ్యాయము 34వ వచనం చదువునమ్మా. భక్తిహీనుల కుటుంబము నిస్సత్తువగును, లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును. లంచగొండుల గుడారము అగ్ని కాల్చివేస్తుంట. చూసారా అమ్మా, సేవింగ్స్ తప్పు కాదు, మరలా చెప్తున్నాను. బట్ శాపగ్రస్తమైన ధనం ఒకటి ఉన్నది, ఆశీర్వాదకరమైన ధనం ఒకటి ఉన్నది. ఆకాను శాపగ్రస్తమైన ధనమును ఎప్పుడైతే తన కోసము, తన కుటుంబము కోసము దాచిపెట్టుకున్నాడో దేవుని అగ్ని వచ్చి అతను దహించి వేసేసింది. జాగ్రత్త, సేవింగ్స్కి వ్యతిరేకం కాదు. నేనే మీకు ఎన్నోసార్లు చెప్పాను సేవింగ్స్ చేసుకోవాలి మనం అని చెప్పేసి. నేనే మీకు ఎన్నోసార్లు చెప్పాను, కనీసం నెలలో 1 గ్రాము వెండైనా 1 గ్రాము బంగారమైన కొనే ప్రయత్నము చేయండి. ఎందుకంటే రానున్న రోజుల్లో బంగారం ఉన్నవాళ్ళే ధనవంతులు అంటారు. హల్లెలూయా. బంగారం ఉన్న వాళ్ళు అందరికి చెప్తారు ఒకసారి హల్లెలూయా మాట. బంగారం కొందాం అనుకున్న వాళ్ళు కూడా చెప్తారు హల్లెలూయా ఒకసారి మాట. ప్రియ సహోదరుడా, శాపగ్రస్తమైన ధనమును మాత్రము ఎన్నడూ నీ కోసము కానీ నీ కుటుంబము కోసము కానీ పొదుపు చేసే ప్రయత్నము చేయమాక. దాని వలన దేవుని తీర్పు నీ మీద, నీ ఇంటి మీదకి వస్తుంది. రెండవది శాపగ్రస్తమైన ధనం ఏంటంటే చెడ్డ వ్యాపారములు చేయటం. అమ్మ, చెడ్డ వ్యాపారాలు చేయటం, దేవుడు ఆమోదించని వ్యాపారాలు, దేవుడు ఒప్పుకొనని వ్యాపారాలు. ఏంటంటే ఉదాహరణకు చెప్పాలంటే ఏదైతే ఈ ధూమపానము కానీ మద్యపానము ప్రజల ఆరోగ్యాల్ని పాడు చేసే ఏ వ్యాపారమైనా సరే, ఆ వ్యాపారం నుంచి వచ్చే ఏ ధనమైనా సరే అది శాపగ్రస్తమైన ధనమే. దానితో నువ్వు నీ కుటుంబాన్ని పోషించాలనుకుంటే నో, దేవుడు దాన్ని ఒప్పుకోడు. నా మాటలు అర్థమవుతున్నాయా? నేను రెఫరెన్సులు చూపించడం ఎందుకంటే సమయం అయిపోయింది కాబట్టి రెఫరెన్సులు చూపించటంలా. బట్ ప్రియ సహోదరుడా, శాపగ్రస్తమైన ధనము ఎన్నడూ నీకు కానీ నీ కుటుంబానికి కానీ దీవెన తీసుకొని రాదు. నువ్వు అనుకుంటావేమో ఇది ఇంత నా దగ్గర ఇంత ధనము దాచిపెట్టాను, నా యొద్ద ఇంత ధనము ఉన్నది, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నన్ను దీవిస్తాడు అని చెప్పేసి నువ్వు అనుకుంటావేమో, కానీ నో. మరి ముఖ్యంగా నేను వ్యాపారములు చేస్తున్న వారికి నేను చెప్తానమ్మా, మీ వ్యాపార స్థలాలలో లేదంటే వ్యాపారములు పెట్టుకుందామన్న ఆలోచనలు ఉన్న వారికి కూడా చెప్తున్నామ్మా, మీ వ్యాపార స్థలములలో ఎట్టి పరిస్థితుల్లో కొన్ని ఉండటానికి వీల్లేవమ్మా. అందులో ఇవే నేను చెప్పింది. ఇప్పుడు ప్రజలకు హాని చేసేవి ఎన్నడూ నువ్వు నీ వ్యాపార స్థలములలో అంగీకరించడానికి వీలేదమ్మా. ఎందుకంటే మనము ప్రజలకు దీవెనకరముగా ఉండాలి, కానీ ప్రజలకు హాని చేసే విధముగా వ్యాపారాలు చేయడానికి వీలు లేనేలేదు.
సో ఫినాన్షియల్ సిన్స్లో, ఆర్థికంగా మనము చేసే పాపాల్లో మొట్టమొదటి పాపం ఏంటంటే శాపగ్రస్తమైన ధనమును సేవింగ్స్గా పెట్టుకోవటం అనేది, అది మనము చేసే మొట్టమొదటి పాపం. రెండవది, దేవునికి మనము చెల్లించాల్సింది దేవునికి మనము చెల్లించకుండా ఉండేది చూస్తావా, అది కూడా మనం చేసే పాపమే. సమూయేలు గ్రంథం వెళ్దాం చూడమ్మా త్వరగా. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయం. ఈ వ్యాపారముల విషయంలో కొంతమంది గబక్కన ఇంట్రెస్ట్ బిజినెస్, ఫైనాన్స్ బిజినెస్ ఏదైతే ఉందో అది చేయకూడదు అని అంటారేమో. నేను చెప్తున్నా, నేను మీకు గతంలో ఒక వర్తమానం చెప్పాను. ఫినాన్స్ బిజినెస్ దేవుడు ఆమోదించిన వ్యాపారమే. వడ్డీ వ్యాపారం, మీ అందరికి అర్థమయ్యే భాష చెప్పాలంటే, వడ్డీ వ్యాపారం అనేది దేవుడు ఆమోదించిన వ్యాపారమే. మనము అతి భక్తి చేయాల్సిన అవసరం లేదు, లేదా వాక్యం కన్నా నాకే ఎక్కువ బాగా తెలుసు అనుకొని వెళ్ళిపోయే బ్యాంకులో పెడతావు నువ్వు మళ్ళీ డబ్బులు, బ్యాంకు కూడా వడ్డీ ఇస్తే తెచ్చుకుంటావు. నిజమా కాదా? హలో, బ్యాంకులో పెడతాం లేదా మనం? వాడు వడ్డీ ఇస్తే తీసుకుంటాం లేదా? ఏం అక్కడ ఉన్నది ఇక్కడ ఏమైంది? ఒకసారి ఆ వచ్చిన కూడా వెళ్దాం చూడండి ఒక్క మాట. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 19-20 వచ్చినాను. ద్వితీయోపదేశ కాండము 23, 19, 20. నీవు వెండినే కానీ ఆహార ద్రవ్యమునే గాని వడ్డీకి వేయబడు దేనిని నీ సహోదరులకు వడ్డీకి ఇవ్వకూడదు. అన్యునికి వడ్డీకి బదులు ఇవ్వవచ్చును గాని, సహోదరుడికి వడ్డీకి ఇవ్వకూడదు కానీ అన్యునికి ఏంటంట, వడ్డీకి బదులు ఇవ్వవచ్చును. రక్త సంబంధికుల దగ్గర కూడా లాభాలు చూసుకోకూడదు అన్నాడు దేవుడు. దట్ ఈస్ వాట్. సహోదరునికి వడ్డీకి ఇవ్వకూడదు, అన్యునికి వడ్డీకి బదులు ఇవ్వవచ్చును. కానీ నీవు స్వాధీనపరుచుకున్నట్లు చెరబోచున్న దేశములో నీ దేవుడైన యెహోవా నీవు చేయు ప్రయత్నములన్నిటి విషయములో నిన్ను ఆశీర్వదించినట్లు నీ సహోదరులకు వడ్డీకి. బైబిల్ గ్రంథంలో వడ్డీకి ద్రవ్యం ఇవ్వకూడదు అని ఎహెజ్కేలు గ్రంథంలో అయితేనేమి, కీర్తనల గ్రంథంలో అయితేనేమి ఉన్న మాటలు ప్రజలు దానిని రాంగ్గా తీసుకున్నారమ్మా. వాక్యము కొంత అచ్చటం ఉంటుంది, కొంత ఇచ్చటం ఉంటుంది. ఒక చోట చదివేసి కంక్లూషన్కి రాకూడదు. వడ్డీకి ఎవరికి ఇవ్వకూడదు అంటే సహోదరులకి ఇవ్వకూడదు, అన్యులకి మనము ఇవ్వవచ్చు. అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు రెండో విషయము, దేవుని సొమ్ము ఎన్నడూ సేవింగ్స్ చేయకూడదు. దాని దగ్గరికి వెళ్ళిపోదాం. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనం చదవమ్మా. నాబాలు గొర్రెల బొచ్చు కత్తెర వేయించుచున్నాడని అరణ్యమందున దావీదు విని తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లనెను, మీరు కర్మేలునకు నాబాలునొద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమౌనుగాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలెను. నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించు వారున్నారను సంగతి నాకు వినబడెను. నీ గొర్రె కాపరులు మా దగ్గర నుండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారు కర్మెలులో ఉన్నంత కాలము వారు ఏదియూ పోగొట్టుకొనలేదు. నీ పనివారిని నీవు అడిగిన ఎడల వారు అలాగు చెప్పుదురు. కాబట్టి నా పనివారికి దయచూపుము. శుభదినము మేము వచ్చితిమి కదా, నీకిష్టము వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము. దావీదు పనివారు వచ్చి అతడి పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలుకు తెలియజేసి కూర్చుండగా నాబాలు, దావీదు ఎవడు యెషై కుమారుడెవడు? తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకొనిన అన్నపానములను నా
గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశు మాంసమును తీసి నేను బొత్తిగా ఎరగని వారికి ఇత్తునా అని దావీదు దాసులతో చెప్పగా, దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవ పట్టుకుని పోయి అతనికి ఈ మాటలన్నీ తెలియజేసిరి. అంతటా దావీదు వారితో, మీరందరూ మీ కత్తులను ధరించుకొనుడనగా వారు కత్తులు ధరించుకొనిరి. దావీదు కూడాను కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచిరి. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగైలుతో ఇట్లా, నేను అమ్మా దావీదు అరణ్యములో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడెను. అయితే ఆ మనుష్యులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యను సంచరించుచున్నంత సేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపనే లేదు. పొలములో వారి మధ్య సంచరించినంత సేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపలేదు. మేము గొర్రెలను కాయచున్నంత సేపు వారు రాత్రింబవళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉన్నారా? అయితే మా యజమానునికి అతని ఇంటి వారికి అందరికి వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు. చూసారా ఏమైందంటేనమ్మా, నాబాలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతని భార్య పేరు అబీగైలు. ఇతడు గొప్ప భాగ్యవంతుడు. మరలా చెప్తున్నాను, ఇతడు గొప్ప ఐశ్వర్యవంతుడు. ఒకానొక దినమున దావీదు అరణ్యములో ఉన్న సమయంలో ఈ నాబాలు యొక్క పశువులను పనివారు ఏం చేశారంటే మేతకు తీసుకుని వెళ్ళారు. కొంతకాలం తీసుకుని వెళ్ళినప్పుడు దావీదు కానీ దావీదుతో పాటు ఉన్న వారందరూ ఏం చేశారంటే వాళ్ళకి ప్రాకారముగా మారి ఉన్నారు, ప్రొటెక్షన్ ఏర్పాటు చేశారు. అందుకే చూడండి, ఆ మాట ఉంటుంది చూడండి 15వ వచనంలో, ఆ మనుషులు మాకెంతో ఉపచారము చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్య సంచరించుచున్నంత సేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపనే లేదు. మేము గొర్రెలను కాల్చున్నంత సేపు ఎట్లా ఉన్నారంట? రాత్రి పగళ్ళు ప్రాకారముగా ఉన్నారంట. మేము ఈ రోజున క్షేమముగా పశువులు తీసుకొని మన ఇంటికి వచ్చి ఇదిగో గొర్రెల బొచ్చు కత్తిరిస్తున్నామంటే కారణం ఏంటంటే ఆ దావీదు జనులేయా. కానీ వారు మన ఇంటికి వచ్చి మన సహాయం కోరినప్పుడు మన యజమానుడు ఏం చేశారంటే మొరటుగా మాట్లాడి వారిని హీనపరిచి తిరిగి పంపించేశారు. అయితే ఇప్పుడు నాకు తెలియవచ్చింది ఏంటంటే దావీదు ఆ మాటలను బట్టి రోషము తెచ్చుకొని రౌద్రుడయి ఇదిగో సైన్యముతో బయలుదేరి వస్తున్నాడంట. ఏదో ఒకటి నువ్వే చేయమని చెప్పేసి అబీగైలు దగ్గరికి వెళ్ళిపోయి ఆ పనివాడు బతిమాలుతున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ రోజున నీవు కానీ నేను కానీ నీ కుటుంబం కానీ నా కుటుంబం కానీ ఈ విధముగా ఉన్నామంటే దేవుడే ప్రాకారముగా మన చుట్టూ ఉన్నాడు. అర్థమవుతుంది మీకు మాట? నీ మంచితనము కాదు, నా మంచితనము కాదమ్మా, నీ ప్రార్థన కాదు, నీ ఉపవాసం కాదు, నీ విధేయత కాదు, ఇవి నిన్ను ఈరోజు ఈ విధముగా ఉంచాయనుకుంటున్నారా? నో. దేవుడు అత్యంత కృప కలిగి నీ మీద నీ కుటుంబం మీద ఆయన కాపుదల ప్రాకారముగా ఉన్నాడు. కాబట్టి ఈ రోజు వరకు కూడా నీవు నీ కుటుంబము సజీవులుగా ఉన్నారు, ఈ విధముగా ఉన్నారు. ఆ రోజున నాబాలు ఆ విషయం గుర్తించకుండా దావీదెవడు, ఇంకోటి ఏమంటున్నాడు, యెష్షయి కుమారుడు ఎవడు? 11వ వచనం చదువుతారా? నేను సంపాదించిన అన్నపానములు నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశు మాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికి ఇచ్చునా. ఏమంటున్నాడు? నేను సంపాదించింది అది, నా గొర్రెల బొచ్చు కత్తిరించే వారు అనగా నా ఇంటి వారి కొరకు నేను వధించిన పశుమాంసం అది, దాన్ని తీసి నీకు ఇవ్వాలా? దావీదెవడు, యెషయి ఎవడు అని చెప్పి అంటున్నాడు. ఈ రోజున మనము కూడా దేవునికి ఇటువంటి వైఖరి ఎన్నిటికీ చెల్లించడానికి వీలేదమ్మా, చూపించడానికి వీలేదమ్మా. నీ సేవింగ్స్ దయచేసి మరలా చెప్తున్నానమ్మా, దేవునికి ఇవ్వవలసింది ఇవ్వకుండా ఆ దేవుని ధనాన్ని కూడా నీ కొరకు కానీ నీ కుటుంబం కొరకు కానీ నిల్వ చేసుకుంటే అది ఎన్నటికీ క్షేమాభివృద్ధి కలగచేయదు నీకు. నా మాట అర్థమవుతుందా? దావీదు వాళ్ళకొక ప్రాకారముగా ఉన్నాడు. దావీదు వాళ్ళకొక ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి రాత్రి పగళ్ళు కాపాడుతూ వచ్చాడు నాబాలు యొక్క పనివారిని, నాబాలు యొక్క పశువులను. దేవుడు కూడా మనలను కునుకక కనుపాపవలే
నిత్యము కాపాడుతూ వచ్చాడు ఆయన. అలాంటిది దావీదుకి తిరిగి కృతజ్ఞతగా చెల్లించాల్సిన సమయంలో నాబాలు ఎటువంటి వైఖరి చేశాడంటే, నా ఇంటి వారి కోసము, నా పనివారి కోసము నేను వధించిన పశుమాంసము తీసి మీకు ఇవ్వాలా అన్నాడు. ఈ రోజున చాలామంది క్రైస్తవులు కూడా అదే, దేవునికి ఇచ్చే దగ్గర మాత్రము ఏంటంటే అసలు చాలా స్టింజీగా ఉంటారు, చాలా అసలు పిసినారోళ్ళలాగా ఉంటారు. ఇది మా కోసం కదండి, మా కుటుంబం కోసం కదండి అని చెప్పేసి అసలు మరి ఎంత దారుణంగా ఇస్తారంటే దేవునికి. వీళ్ళు బయటికి వెళ్ళి తినే బిర్యానీ ఖర్చు 500, కానీ మందిరంలో వేసే కానుక చెప్పను. నీవు నీ కుటుంబం బయటికి వెళ్ళి ఒక్క బిర్యానీ కొనుక్కుంటే 400, కానీ మందిరంలో వీరు వేసే కానుక ఆలోచించుకోవాలా. మనము కూడా నాబాలులాగా ప్రవర్తిస్తున్నామేమో. నాబాలు చెప్పిన మాట చూడమ్మా, నేను సంపాదించుకొని నా అన్నపానములవి, అవి నా గొర్రెల బొచ్చు కత్తిరించే వారి కొరకు నేను వధించిన పశుమాంసం, దానిని తీసి మీకు ఇవ్వాలా. ఈరోజు చాలామంది అదే ఆలోచిస్తూ ఉంటారు. ఇది మా వాళ్ళ కోసం దాచిపెట్టిందండి, ఇది అమ్మ నీ బిడ్డల కొరకు నువ్వు దాచిపెట్టుకో, నీ భార్య కొరకు నీ భర్త కొరకు నువ్వు దాచిపెట్టుకో. బైబిల్ ఈజ్ నాట్ అగైన్స్ట్ సేవింగ్. వాక్యము ఎప్పుడు సేవింగ్స్కి వ్యతిరేకముగా కాదు, కానీ దేవునికి ఇచ్చిన తర్వాత అప్పుడు సేవింగ్సే. దేవునికి ఇవ్వకుండా ఆ దేవుని ధనాన్ని కూడా తీసుకొని నీవు నీ కుటుంబాని కోసం నిల్వ ఉంచుకుంటే తీర్పు నీ మీదకి విడుదలవుతుందమ్మా. నా మాటలు అర్థమవుతున్నాయా? ఫినాన్షియల్ సిన్స్, ఆర్థికపరమైన పాపాలు అంటే ఏమిటంటే ఇవే: శాపగ్రస్తమైన ధనమును సేవింగ్స్ చేసుకోవటము, దేవుని సొమ్మును సేవింగ్స్ చేసుకోవటము, ఆర్థికముగా మనము చేసే పాపాలు ఇవి. ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తానమ్మా, పరిచర్యలు ఉన్న వాళ్ళకి కానీ మిగతా సంఘ విశ్వాసులు కూడా ఉపయోగపడుతుందమ్మా. దావీదు దైవజనుడు, దేవుని చేత అభిషేకించబడ్డవాడు. ఎప్పుడైతే దేవుని చేత అభిషేకించబడిన వాడి మీద వ్యతిరేకముగా ఇతడు మాట్లాడటము స్టార్ట్ చేశాడో, దావీదు యొక్క కోపము మండుకొని అతనిని హతమార్చడానికి బయలుదేరి వెళ్తే, ఈ లోపల అబీగైలు వెళ్తుంది. మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి ఆ మాటలు. ఈ లోపల అబీగైలు వెళ్ళిపోయి అసలు చదువుతారు సార్, చదువుదామ్మా. అబీగైలు దావీదును కనుగొని గార్ధబము మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా నేను, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలనైనా నన్ను మాట్లాడనిమ్ము, నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకించుము. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. నా ఏలినవాడా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. చెయ్యి నిన్ను సంరక్షించనన్న మాట నిజమని యెహోవా జీవముతోడు నీ జీవముతోడు అని ప్రమాణము చేయుచున్నాను. నీ శత్రువులను నా ఏలినవాడవైన నీకు కీడు చేయనుద్దేశించు వారును నాబాలు వలె ఉందురు కాక. ఎప్పుడైతే ఈ అబీగైలు వెళ్ళి సంగతంతా వివరించి దావీదును బతిమాలుకుందో, దావీదు యుద్ధముకు వెళ్ళటం ఆపివేస్తాడమ్మా. దావీదు యుద్ధముకు వెళ్ళటం ఆపివేస్తాడు. అభిషేకించబడ్డవాడు క్షమించేసుకున్నాడు ఇక్కడ. కానీ వాట్ అబౌట్ ద అనాయింటింగ్ అపాన్ దట్ హెడ్, ఆ తలపైన ఉన్న అభిషేకము క్షమించిద్దా అంటే ఎన్నటికీ క్షమించదమ్మా. చూడండి ఏమైందో చూడండి. 37 వచ్చిన చదవండి అమ్మా. 36. అబీగైలు తిరిగి నాబాలు నొద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగా ఉండెను కనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమీ చెప్పక ఊరకుండెను. ఉదయమున నాబాలునకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియచెప్పగా భయము చేత అతని గుండె పగిలెను. అతడు రాతి వలె బిగుసుకొని పోయెను. 10 దినములైన తరువాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయాను. నాకెంత బాధ వేసిందంటే చదివినప్పుడు,
దో అనాయింటెడ్ ఫర్గివెన్, బట్ అనాయింటింగ్ ఫర్గివ్ చేయలేదు. అభిషేకించబడ్డవాడు క్షమించినా కానీ అతని తల మీద ఉన్న అభిషేకము అతన్ని క్షమించలేదు. జాగ్రత్త ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. ఐ నో మీరందరూ నన్ను బాగా గౌరవిస్తారన్న విషయం నాకు తెలుసు. బట్ నేనేమంటున్నానంటే, వేరే సేవకులను కూడా ఎన్నడూ కూడా తోలనాడమాకండి. ఏ సేవకుల యొక్క హృదయం కూడా గాయం చేయమాకండి. మరి ముఖ్యంగా నీ ఆత్మీయ తండ్రి యొక్క హృదయం అసలే గాయం చేయకండి అంటాను నేనైతే. దావీదు క్షమించుకున్నాడు. దావీదు యుద్ధంలోంచి వైదొలిగాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. కానీ దావీదును పిలిచిన దేవుడైన యెహోవా మాత్రము దాన్ని ఒప్పుకోల. నాబాలును మొత్తగా అతడు చనిపోయాడు. అభిషిక్తుడు క్షమించాడు, అభిషేకం క్షమించలేదు. నీకు కొన్ని విషయాలు అర్థం కాలేదా? పరిచర్యలో సేవకులు చేసే విషయం కొన్ని అర్థం కాలేదా? బెటర్ కీప్ క్వైట్. ఇప్పుడు నీ దగ్గరికి ఆ రోజున యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక గుడ్డివాడు వచ్చేసేసి, అయ్యా నన్ను స్వస్థపరచంటే ఉమ్మేసాడు. ఉమ్మి ముఖాన్ని పూసాడు. ఇంకోడైతే ఏమంటుంది సార్, మనకు మనోభావాలు భలే దెబ్బతింటాయి. అసలు ఎంత అసలు ఎక్కడ లేదు. భారతదేశంలో అత్యధికంగా దెబ్బతింటే ఆర్థిక వ్యవస్థ కూడా కాదు, కానీ మనోభావాలు దెబ్బతింటాయి. నాకు ఉమ్ము రాస్తాడా, అతనికేమో ఇలా తల మీద చేయబెట్టాడు. నేనంటే ఎంత చిన్న చూపు పాస్టర్ గారికి. మనమైతే అట్లనే మాట్లాడతాం. when you doesn't understand what the anointing is doing, అభిషేకము అతన్ని నడిపిస్తున్న విధానము నీకు అర్థము కాకపోతే బెటర్ కీప్ క్వైట్. క్యాలెండర్లు అమ్ముకుంటున్నారండి, కొబ్బరి నూనెలు అమ్ముకుంటున్నారండి. అరే బాబు, ఒక 100 మందికి అంటే ఫ్రీగా క్యాలెండర్ ఇస్తారు, ఫ్రీగా కొబ్బరి నూనె ఇస్తాడు. 10,000 మందికి ఫ్రీగా కొబ్బరి నూనె ఇస్తాడు ఎవడైనా? అసలు ఇస్తే అప్పుడు బుద్ధి లేని అనుకోవాలి మనం. నిజమా కదా? మన కేరళ కాదు, వంటల్లో కూడా వేసుకోవడానికి మనం. శాపగ్రస్తమైన ధనము ఎన్నడూ సేవింగ్స్ చేయమాకండి. దేవుని సొమ్మును కూడా ఎన్నడూ దేవునికి ఇవ్వకుండా సేవింగ్స్ చేసుకోమాకండి. అభివృద్ధి ఎప్పుడు వస్తుందో తెలుసమ్మా, నువ్వు ఇచ్చినప్పుడే అభివృద్ధి కలుగుతుంది. ఇయుడి మీకు ఇవ్వబడును. సామెతల గ్రంథము 11వ అధ్యాయంకి వెళ్ళిపోమ్మా. సామెతల గ్రంథము 11వ అధ్యాయంకి వెళ్ళిపోమ్మా. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనమా. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. ఈ ఒక్కటి అర్థం చేసుకుంటానమ్మా, నువ్వు దేవుని సొమ్మును దేవునికి ఇవ్వకుండా ఆపుకో. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. చూసారా మాట అర్థమవుతుంది మీకు? చదివారా మాట? అందరం చదువుదాం మరలా మాట. రెడీ, 1 2 3. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. అసలు ఆలోచన వెదజల్లటం అంటే ఏంటో తెలుసా? ఆలోచన లేకుండా ఇచ్చి పడేస్తామంటే ఎట్లా డెవలప్ అవుతామండి? మనం ఉంచుకోవాలి కదా, జాగ్రత్త చూసుకోవాలి కదా, ముందు వెనక ఆలోచించాలి కదా, రేపేంటో ఆలోచించాలి కదా. ఏమి ఇవ్వకుండా ఇచ్చేదాన్ని ఏమంటారంటే వెదజల్లటం అంటారు. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. ఎట్లా పొందుతారు? దేవునికి వెదజల్లి ఇచ్చడం గురించి మాట్లాడుకుందాం. ఎలా అభివృద్ధి పొందుతారు? నీ గివింగ్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది అంటే నీ ఇచ్చుట ఎప్పుడు, నువ్వు ఇచ్చిన తర్వాత నీ యొక్క స్థితి ఎప్పుడు అభివృద్ధి అవుతుంది, ఎప్పుడు విస్తరించబడుతుంది? కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక వెళ్ళిపో, 9వ అధ్యాయం. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 9వ అధ్యాయం 11 నుంచి చదవమ్మా. ఇట్టి ఔదార్యము వలన, అయితే దాని ముందు వచ్చి నుంచి కూడా చదవమ్మా. విత్తువానికి విత్తనమును, ఏంటది? విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు
మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీకు ప్రతి విషయములో పూర్ణ ఔదార్యము భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఆ తర్వాత చదువుమా. ఇట్టి ఔదార్యము వలన, ఇక్కడ చాలా జాగ్రత్త చదువునమ్మా. ఇట్టి ఏమైందంటే ఇక్కడ పౌలు కొరింథీ సంఘానికి ఒక పిలుపిచ్చాడు. సేవకులైన పరిశుద్ధులు అనేక మంది ఉన్నారు. మీ యొక్క దశమ భాగములు మాత్రమే కాకుండా విడిగా ఇంకొక అర్పణము తీసుకోండి, అది సేవకుల యొక్క క్షేమము కొరకు దాన్ని మేము వాడతాము, అభిషిక్తులైన వారి క్షేమము కొరకు మనం వాడదాము అని కొరింథీ సంఘానికి అలాగే మాసిదోనియా సంఘాలకి పిలిపించాడు. కొరింథీ సంఘానికి చెబుతున్న మాట ఏమిటంటే, వాళ్ళు ఇచ్చిన కానుకంతా అపోస్తలుడైన పౌలు దగ్గరికి వెళ్ళిన తర్వాత పౌలు పత్రిక రాస్తూ చెప్పిన మాట ఏమిటంటే, ఇట్టి చదువున్నాం, ఇక్కడ నుంచి చదువుదాం, అందరం చదువుదాం. ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. మా ద్వారా దేవునికి ఏంటంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కర్లకు, చూసారా, పరిశుద్ధుల అక్కర్లకు సహాయము కలుగజేయటం మాత్రము కాకుండా, అరే బాబు మీరు ఇస్తున్నారు, ఇది పరిశుద్ధులైన వారు సేవకులైన వారు అవసరాలకి సహాయము చేయటం మాత్రమే కాదు గాని అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. చూసారా, మీకు అర్థమైంది ఆ మాట? నీ యొక్క విత్తనము పరిశుద్ధుల అక్కర్లకు మాత్రమే సహాయపడటం కాదమ్మా. నీ గివింగ్ అనేది ఏంటంటే, అది పుచ్చుకునేవాడు దేవుని వైపు తిరిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధంగా ఉండాలి. అప్పుడే అనేకులు దేవునికి కృతజ్ఞతాస్తుతులు మూలముగా, అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతులు మూలముగా ఏంటంట? విస్తరించుచున్నది. ఎప్పుడు విస్తరింపు వస్తుంది, ఎప్పుడు ఫలింపు వస్తుంది అంటే ఇవ్వటం ద్వారా మాత్రమే కాదమ్మా. వెన్ యువర్ గివింగ్ ఈజ్ మిక్స్డ్ విత్ థ్యాంక్స్ గివింగ్. మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఆ చిన్న కుమారుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకుని వచ్చాడమ్మా. వెదజల్లి ఇచ్చాడు, ఎందుకంటే అతని దగ్గర ఉన్నది అదే, ఆ పిల్లవాడి దగ్గర ఉన్నది ఆ చిన్నదే. అప్పటికి 3 రోజుల నుంచి ఎవరు భోజనం చేయలేదు. కానీ సంఘములో అవసరత చూచాడు, సంఘములో కొరత చూచి ఆ పిల్లవాడు ఏం చేస్తాడంటే వెదజల్లి ఇచ్చాడు, అంటే మొత్తం ఇచ్చేస్తాడు. అతని ఇచ్చుట దేవుడు ఏం చేస్తాడంటే దానిని పైకి లేవనెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధంగా చేసింది. యోహాను సువార్తకు వెళ్ళిపోమ్మా, చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం అనుకుంటా, 6:11కి వెళ్ళమ్మా. యోహాను 6:11. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మై గాడ్, అసలు నాకు ఇది భలే పట్టుకుని తెలిసి మాట. ఆ విధవరాలు ఇచ్చిన కానుకను బట్టి దేవుడు ఏమన్నాడంటే, మిగతా వాళ్ళు మీ అందరికంటే ఏమి ఎక్కువ ఇచ్చింది అన్నాడు. కానీ బట్ ఈ యొక్క చిన్నవాడు ఇచ్చిన కానుకను దేవుణ్ణి ప్రోత్సహించింది. ఏమని ప్రోత్సహించిందంటే, తండ్రి అనే దేవుడికి థ్యాంక్స్ చెప్పేదాటు ప్రోత్సహించిందమ్మా. అప్పుడే 5,000 మందికి అది విస్తరించబడింది. మీకు అర్థమైంది ఆ మాట? అతని విత్తనము ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులతోటి కలుస్తుందో అప్పుడు విస్తరింపు జరుగుతుందమ్మా. ఇరుకులో విశాలత అంటే ఇదే. ప్రభు చిత్తమైతే నేను ఇంకా దీని గురించి వివరంగా తర్వాత మాట్లాడతాను కానీ ముందు వారాల్లో. బట్ ఈ పాయింట్ పట్టుకోండమ్మా, నీ గివింగ్ ఎప్పుడైనా నువ్వు వేరే వాళ్ళు ఎవరికైనా ఒక సహాయం చేసినప్పుడు, వేరే వాళ్ళు ఎవరినైనా బ్లెస్ చేసినప్పుడు మేక్ షూర్ వాళ్ళు దాన్ని పొందుకున్న తర్వాత, దాన్ని తీసుకున్న తర్వాత దేవుడి వైపు తిరిగి థ్యాంక్స్ ఎదురు చూసుకో. అందుకే మన వాళ్ళు కూడా పెద్దలు చెప్పిన సాంప్రదాయం ఏంటంటే, కుడి చేతికి ఇచ్చింది ఎడం చేతికి తెలియకూడదు అంటారు. ఇప్పుడు నువ్వు ఎదురెళ్ళి ఇచ్చావు. ఇప్పుడు నేను దేవాకి ఇచ్చాను అనుకుందాం ఫర్ సపోజ్, దేవా ఏమంటాడంటే థ్యాంక్స్ అన్న అంటాడు. బట్ ఎవరిచ్చారో తెలియకపోతే ఎవరికి చెప్తారు థ్యాంక్స్? ఇప్పుడు వెళ్ళండమ్మా, ఆ కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 9:12 చదువమ్మా. ఏలైనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగు చేయటం మాత్రమే కాకుండా
అనేకులు దేవునికి చెల్లించే కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరిస్తుందిరా బాబు అంటున్నాడు. ఏమంటున్నాడంటే నువ్వు ఇవ్వటం వల్ల విస్తరించడం లేదు, కానీ మేము స్తుతులు చెప్పటం మూలముగా అది విస్తరిస్తుంది అంటున్నాడు. అర్థమవుతుందా మీకు ఆ మాట? మన చదువున్న మాట, అది మీరు అర్థం చేసుకున్నవారు చదవాలన్నమాట. ఏలైనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగజేయటం మాత్రము కాకుండా, మాత్రమే కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా, దేవుడికే చెల్లించే కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. విస్తరింపు ఎప్పుడు వస్తుందంటే కృతజ్ఞతలు చెప్పేటప్పుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ యొక్క చిన్నవాని దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొని ఎమ్మటి విరిచేసి ఇవ్వలా, పైకి ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. when the seed mixed with thanksgiving, అర్పణము ఎప్పుడైతే కృతజ్ఞతతో కలిపి ఉంటుందో ఆటోమేటిక్గా ప్రతి అవసరము తీర్చబడుతుందమ్మా. ఈ ఉదయకాల come on now, give God some praise. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నేను చెప్తున్నానమ్మా, నీ ఇంట్లో ఏ అక్కర ఉన్నదో నాకు తెలియదు, నీ కుటుంబంలో ఏ అవసరత ఉన్నదో నాకు తెలియదు, లేదంటే నీ వ్యక్తిగత జీవితంలో దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నావు నాకు తెలియదమ్మా. ఈ యొక్క వర్తమానం తర్వాత మనం సేకరించే అర్పణములప్పుడు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాను. దేవుడు నీ అక్కరలను, నీ అవసరతలను సంపూర్ణముగా తీర్చబోతున్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. అదే సామెతల గ్రంథం 11వ అధ్యాయంకి వెళ్ళిపోమ్మా, 25వ వచనం. సామెతలు 11:25. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు. ఔదార్యము గలవారు ఏంటంట? పుష్టి నొందుదురు, పుష్టి పొందుదురు. నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. ఏంటంట? నీళ్లు పోయే వారికి ఏంటంట? అమ్మా, మీరు ఎప్పుడైనా బయట హోటల్స్లో సెల్ఫ్ సర్వీస్ అనేది ఒకటి ఉంటుంది, చూసారు ఎప్పుడైనా? ఇది సెల్ఫ్ సర్వీస్ అంటే నీళ్లు పోయేవాడికి నీకు సహాయం రావాలంటే నువ్వు సహాయం చేయాలి. మీకు అర్థమవనట్లేదు, మళ్ళీ ఇటు వచ్చి చెప్తాను. మీకు సహాయం కావాలంటే మీకేం కావాలి? నీళ్లు పోయేవారికే నీళ్లు పోయబడతాయి. సెల్ఫ్ సర్వీస్. మన జీవితాలను మనమే మార్చుకోవటం, మన జీవితాలు మనమే దీవెనకరంగా చేసుకోవటము. ఎలా అంటే వెన్ యూ గివ్ టు సంబడి దెన్ గాడ్ విల్ గివ్ టు యూ. అందుకే అన్నాడు ఇయుడి మీకు ఇవ్వబడును. హోటల్లోకి వెళ్తాం మనం, సెల్ఫ్ సర్వీస్ అంటే మీరే పెట్టుకొని మీరే తీసుకుని వెళ్ళాలి, మీరే తినాలి, మేము తీసుకొచ్చి ఇవ్వం అని చెప్పారు. కానీ ఇది సెల్ఫ్ సర్వీస్. మనము చేసుకునే సెల్ఫ్ సర్వీస్ ఏంటంటే మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు, మనం ఇతరులకు నీళ్లు పోస్తున్నప్పుడు అప్పుడు అక్కడి నుంచి నీళ్ళు వస్తాయి. అభివృద్ధి ఎలాగంటే శాపగ్రస్తమైన ధనమును సేవింగ్స్ చేసుకోవటం వల్ల రాదు. అభివృద్ధి ఎలాగంటే దేవుని సొమ్మును సేవింగ్స్ చేసుకోవటం వల్ల రాదు. అభివృద్ధి ఎలాగొస్తుందంటే నీ ఇచ్చుట ద్వారా వస్తుంది. అభివృద్ధి ఎలాగొస్తుందంటే దేవునికి ఇవ్వాలి, అలాగే అవసరతలు ఉన్న వారికి ఇవ్వాలి. గివ్ అండ్ ఇట్ షాల్ బి గివెన్ అన్ టు యూ. దేవునికి ఇచ్చే విషయంలో ఎన్నడూ అమ్మా ఏ రోజు కూడా వెనకడుగు వేయమాకండి. ఇంకొక ఆలోచన కూడా రాని మాకమ్మా. మీకు ఒక మాట చూపిస్తాను చూడండి అమ్మా. నాకు బైబిల్లో దేవుడు సవాలు చేసిన వ్యక్తిని చూపిస్తాను. మెఫీబోషెత్ దగ్గరికి వెళ్తారు ఒకసారి. ఎవరికైనా మెఫీబోషెత్ రెఫరెన్స్ గుర్తుందా? 2వ సమూయేలు. ఎస్ బ్రదర్. తర్వాత 19వ అధ్యాయము 24వ వచనం. ఏమైందంటే దీనికి ముందు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అబ్షాలోము దావీదు మీద తిరుగుబాటు చేసిన తర్వాత దావీదు అరణ్యంలోనికి పారిపోయాడు. దావీదు అతని పరివారం అందరూ అరణ్యంలోకి పారిపోయారు. అరణ్యంలోకి పారిపోయిన తర్వాత యోవాబు ద్వారా అబ్షాలోము చనిపోయాడు. అబ్షాలోముకు సపోర్ట్ చేసిన ఆ పరివారం అందరూ కూడా చనిపోయారు. ఇంకా దావీదు ధైర్యంగా మరలా పట్టణానికి వచ్చి మరలా పరిపాలన చేయటం జరుగుతుంది. ఆ విషయం ఎప్పుడైతే దావీదుకు తెలిసిందో, ఓకే ఇక నాకు శత్రువు లేరని చెప్పేసి తను అరణ్యముల నుండి యెరూషలేం పట్టణమునకు బయలుదేరి వెళ్ళాడు. అప్పుడు జరిగిన విషయము. మరియు సౌలు కుమారుడగు మెఫీబోషెతు రాజును ఎదుర్కొనుటకు వచ్చెను. రాజు పారిపోయిన దినం మొదలుకొని
కమ్యూనియన్ రాజు పారిపోయిన దినం మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుగు కొనకయు గడ్డము కత్తిరించుకొనకయు బట్టలు ఉదుకు కొనకయు ఉండెను రాజును ఎదుర్కొనుటకై అతడు యెరూషలేమునకు రాగా రాజు మెఫీబోషెతు నీవు నాతో కూడా రాకపోతివేమని అతన్ని అడిగాను. అందుకతడు నా ఏలినవాడా రాజా నీ దాసుడనైన నేను కుంటివాడను కనుక గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోదునని నేను అనుకొనగా నా పనివాడు నన్ను మోసము చేశాడు. సీబా నీ దాసుడనైన నన్ను గూర్చి నా ఏలినవాడమును రాజువును అగు నీతో అబద్ధమాడెను. అయితే ఏమని అబద్ధం ఆడాడంటే, అరణ్యములో దావీదు ఉన్నప్పుడే సీబా కొంత ద్రాక్షరసము రొట్టెలు ఇవన్నీ తీసుకుని వెళ్ళి దావీదు దగ్గర నిలబడితే దావీదు అడిగాడు, నీ యజమానుడేడి, మెఫీబోషెత్ ఏడి అంటే, అయ్యా నువ్వు ఎప్పుడైతే అరణ్యంలోనికి వెళ్ళిపోయావో మళ్ళీ రాజ్యము సౌలు కుటుంబానికి వస్తుంది, నాకు వస్తుంది అని చెప్పేసి అతడు చక్కగా విశ్రాంతి తీసుకుంటున్నాడు, అతడు రాజు అవ్వడానికి సన్నాహాలు చేయటం మొదలుపెట్టాడు అని చెప్పేసి మెఫీబోషెత్ గురించి అబద్ధము చెబుతాడు. ఇట్లాంటి వాళ్ళతో అస్సలు సహవాసం చేయకూడదమ్మా. పక్కన వాళ్ళ యొక్క జీవితాలను కూల్చేసేవాళ్ళు వీళ్ళు. మీకు అర్థమైంది నా మాట? ఎవరితోనైనా సహవాసం చేసుకుని వీళ్ళతో చేయకూడదు అసలు. అయితే ఆ విషయం బట్టి దావీదు ఏం చేస్తాడంటే, అప్పుడు సీబాకి ఏమంటాడంటే, అయితే మెఫీబోషెత్కు నేను అప్పగించిన ఐశ్వర్యం అంతా, సమృద్ధి అంతా, తన పేరట ఉన్న ధనము ఎవ్రీథింగ్ నీకు ఇచ్చేస్తాను సీబా అని చెప్పేసి మాట ఇస్తాడు. ఈ లోపల అరణ్యం నుంచి బయటికి వస్తాడు. మెఫీబోషెత్ అతను ఎదుర్కొంటాడు. ఆ మెఫీబోషెత్తుతో మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ మెఫీబోషెత్కి అర్థమైంది, సీబా వెళ్ళి నా మీద ఏదో వ్యతిరేకంగా చెప్పాడని. సీబా చెప్తున్న మాట, అయ్యా నీ దాసుడు నేను నన్ను గూర్చి నా ఏలినవాడును రాజునగు నీతో అబద్ధం ఆడాడు. అయితే నా ఏలినవాడును రాజునగు నీవు దేవదూత వంటి వాడవయ్యా, నీ దృష్టికి ఏది అనుకూలం? నేనైతే అట్లా చేయలేదయ్యా, నా ప్రవర్తన అది కాదు, నేను కుంటివాడిని, నాకు అసలు నీ భోజనం బల్ల మీద కూర్చోబెట్టి అన్నం పెడుతున్నావు, నాకు అంతకంటే ఇంకేం కావాలి, నేనట్లా నీ రాజ్యాన్ని ఆశిస్తాను అని చెప్పి ఇక నీ ఇష్టమయ్యా, నేను చెప్పాల్సి నేను చెప్పాను, నీ దృష్టికి ఏది మంచిదో దాన్ని చేయంటాడు. ఆ తర్వాత నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలినవాడమును రాజువును అగు నీ దృష్టికి మృతుల వంటి వారై ఉండగా నీవు నీ బల్ల యొద్ద భోజనము చేయి వారిలో నీ దాసుడనైన నన్ను చేర్చితివి. కాబట్టి ఇకను రాజువైన నీకు మొరపెట్టుటకు నాకేమి న్యాయమని అనగా రాజు నీ సంగతులను నీవిక ఎందుకు ఎత్తెదవు? నీవు సీబాయును భూమిని పంచుకొనుడని నేను ఆజ్ఞ ఇచ్చింది కదా అని. నీవు సీబా భూమిని పంచుకోండి నేను ఆజ్ఞ ఇచ్చాను కదా అని నేను. అందుకు మెఫీబోషెతు, నాకు ఇక్కడ నచ్చిందమ్మా, అందుకు మెఫీబోషెతు నా ఏలినవాడవగు నీవు నీ నగరికి తిరిగి క్షేమముగా వచ్చి ఉన్నావు కనుక నగరకు తిరిగి క్షేమముగా వచ్చి ఉన్నావు కనుక అతడు అంతయు తీసుకోమని చెప్పేసి దావీదు అంటే ఏమన్నాడంటే, అయ్యా నువ్వు తిరిగి నీ నగరానికి వచ్చావు, నీ రాజ్యము నువ్వు పరిపాలన చేయి, నాకు అద్దే చాలు, అసలు నాకేమొద్దు, మొత్తం అతను నేను తీసుకోమని చెప్పన్నాడు. ఏ మ్యాన్ హూ ఈజ్ కంప్లీట్లీ డివోటెడ్ టు హిస్ కింగ్. ఒక వ్యక్తి తన రాజుకి కంప్లీట్గా డివోటీగా అయిపోయాడు. అయ్యా నువ్వు రాజ్య పరిపాలన చేస్తూ నువ్వు సింహాసనం మీద కూర్చుంటే చాలయ్యా, నాకు ఇంకేమొద్దన్నాడు. విశ్వాసమైన మనము కూడా దేవుని యొక్క రాజ్యం గురించి ఈ విధమైన ఆలోచన ఉండాలమ్మా. అయ్యా వెదజల్లి ఇవ్వటములో జాప్యం చేస్తున్నాం, దేవునికి ఇచ్చే విషయంలో వెనకడుగులు వేస్తున్నాం. కారణం ఏంటి తెలుసా? ఇటువంటి ఆలోచన లేదు మనకి. మనం ఇస్తే దేవుని రాజ్యం విస్తరించబడుతుంది, మనం ఇస్తే దేవుని రాజ్యము ఇదిగో ఇంకాస్త మెరుగుపడుతుంది అని ఆలోచన లేదు. కానీ మెఫీబోషెత్ ఏమన్నాడంటే, నువ్వు రాజ్య పరిపాలన చేయి, నాకు అంతే చాలు, నాకు అసలు ఏమీ వద్దని తన యొక్క జీవితం గురించి కానీ, మెఫీబోషెత్ కూడా పెళ్ళైంది, మెఫీబోషెత్ కూడా కుమారులు ఉన్నారు, తన యొక్క జీవితం కానీ తన కుటుంబం గురించి కానీ ఏమీ ఆలోచించాల. ఏ మ్యాన్ హూ ఈజ్ కంప్లీట్లీ డివోటీ టు హిస్ కింగ్, తన రాజుకి కంప్లీట్గా అప్పగించుకున్నాడమ్మా. దేవుడు తన బిడ్డల దగ్గర నుంచి కూడా ఇదే ఆశిస్తున్నాడమ్మా. మొదట నా రాజ్యం నా నీతిని వెతకండి అన్నాడు. మొదట నా రాజ్యము నా నీతిని వెతకండి, కంప్లీట్గా నాకు సరెండర్ అవ్వండి, నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడిని యెహోవాని సేవించండి. మెఫీబోషెత్ లాగా దేవుడు నాతో చాలా కాలం కిందట మాట్లాడిన మాట, దేవుడు నన్ను సంపూర్ణ సేవకు రమ్మన్నప్పుడు మాట్లాడిన మాట,
ఆయన రాజ్యం గురించి ఆలోచించే ఆ తత్వము నీలో డెవలప్ చేసుకోని చెప్పేసి దేవుడు నాతో మాట్లాడిన మాట. మెఫీబోషెత్ ఏమంటున్నాడు, నా ఏలిన వాడును రాజునగు నీవు నీ నగరికి తిరిగి క్షేమముగా వచ్చి ఉన్నావు కనుక అతడు అంతా తీసుకో, నువ్వు జాగ్రత్తగా వచ్చావు కదయ్యా, మొత్తం తీసేసుకోమా, నాకు ఇంకేమవుతా అంటున్నాడు. వాహ్! తన యొక్క రాజు యొక్క రాజ్యం గురించి, తన రాజు యొక్క క్షేమం గురించి ఎంతగా ఆలోచిస్తున్నాడు, ఎంతగా పరితపిస్తున్నాడు ఒక కుంటివాడు. ఈ రోజున దేవుని చేత ఉద్యోగములు సంపాదించుకున్నాం, దేవుని చేత వ్యాపారములు చేస్తున్న వారు మీరున్నారు, దేవుని చేత మంచి మంచి గృహాలు కట్టుకొని మంచి మంచి ఇళ్లలో నివసిస్తున్న వారు మీరున్నారు. హౌ ఫార్ యు ఆర్ కన్సర్న్డ్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? దేవుని రాజ్యం గురించి నువ్వు ఏ మేరకు ఆలోచన చేస్తున్నావు? దేవుని యొక్క రాజ్య వ్యాప్తి గురించి ఏ మేరకు నువ్వు ఆలోచన చేస్తున్నావు? నీ ఊహకే వదిలేస్తున్నానమ్మా. కానీ ఈ మధ్యాహ్న కాలసం నేను మాట్లాడే మాట ఏంటంటే, దేవుడు పెడుతున్న సవాల్ ఏంటంటే, మెఫీబోషెత్ లాగా మొదట ఆయన రాజ్యము, మొదట ఆయన నీతిని వెతికే బిడ్డలముగా మనం మార్చబడాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఆర్థిక పరంగా మనము చేసే పాపాలు ఏంటంటే, శాపగ్రస్తమైన ధనమును సేవింగ్స్ చేసుకోవటము, దేవుని సొమ్మును సేవింగ్స్ చేసుకోవటం. ఈ రెండు సేవింగ్స్ చేసుకుంటే నేను చెప్తున్నానమ్మా, ఎప్పటికీ నీ అభివృద్ధి చూడలేవు, ఎప్పటికీ నువ్వు దేవుని యొక్క ఐశ్వర్యాన్ని చూడలేవు, గ్రేటర్ గ్లోరీ అసలే అనుభవించలేవు అంట. నేనైతే ఈరోజు మనం మారు మనసు పొందాలమ్మా. లంచము పుచ్చుకోవటం అనేది అవిశ్వాసుల సూచన. లంచములు పుచ్చుకోవటం అనేది అవిశ్వాసులు చేసే పని. మన దేవుడు లంచం పుచ్చుకునేవాడు కాడు. ఆయన బిడ్డలకు మనం కూడా అలాగే ఉండాలి. అలాగే దేవుని సొమ్ముని దేవునికి ఇచ్చేయాలి. నాబాలు వలె మనం ప్రవర్తించడానికి వీల్లేదు. అలాగే మనం వెదజల్లి అభివృద్ధి పొందుకుంటాం. ఆమేన్, హల్లెలూయా. అందరం లేచి నిలబడదాము.